వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. టీటీదే పరకామణిలో జరిగిన చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణిలో చోరీ కేసు రాజుపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీదే బోర్డు అప్పటి చైర్మన్ అధికారులు ఐఓ ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని హైకోర్టు ధర్మాసనం సిఐడి డీజీని ఆదేశించింది. తీర్పులో ప్రస్తావించిన అంశాలతో పాటు టీటీదే బోర్డు అధికారులు చోరీ కేసు ఎంక్వైరీ ఆఫీసర్ ఫిర్యాదుదారు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్ కవర్ లో రిజిస్టర్ జ్యుడిషియల్ కు అందజేయాలని సూచించింది. సిఐడి డీజీ ర్యాంకు అధికారి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అసలు ఏం జరిగిందో చూద్దాం. టీటీదే పరకామణిలో 2023లో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ 10న టీటీదే ఈవోకు వినతి పత్రం ఇచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అందులో పరకామణి ఉద్యోగి సివి రవికుమార్ డాలర్ల రూపంలో భారీగా నగదు బంగారం అపహరించారు. దీనిపై ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29 తిరుమల పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చార్జ్ షీట్ పెట్టారు. ఇదిలా ఉంటే అనూహ్యంగా నిందితుడు రవికుమార్ తో సతీష్ కుమార్ స్వచ్ఛందంగా లోక్ అదాలత్ లో 2023 సెప్టెంబర్ 9న రాజీ చేసుకున్నారని వెల్లడించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రికార్డులన్నింటినీ సిఐడి ద్వారా సీజ్ చేయించింది. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ఈ కేసులో 3 కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసు నిందితుడు సివి రవికుమార్ పై నమోదైన క్రిమినల్ కేసును హడావిడిగా మూసేసేందుకు చట్ట నిబంధనలు, పరిపాలనాపరమైన పద్ధతులను పూర్తిగా విస్మరించారు. ఇలా ఎందుకు చేశారో, దీని వెనుక వ్యక్తులు ఎవరు, అధికారులకే తెలుసు. ఇదంతా తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగిందా, అధికారుల అలసత్వం వల్ల జరిగిందా, లేక వారి సహకారం, మోసపూరిత వ్యవహార శైలితోనా అన్నది తేలాలని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. టీటీదే ఉద్యోగి రవికుమార్ పై ఐపీసీ సెక్షన్ 409 కింద అభియోగాలు మోపకపోవడం సరికాదని, రవికుమార్ అతడి కుటుంబ సభ్యులు శ్రీవారికి ఇస్తామన్న ఆస్తుల స్వీకరణకు 30 రోజుల ముందు నోటీసు ఇచ్చి పత్రికా ప్రకటన జారీ చేయాలన్న నిబంధనను ఎందుకు పక్కన పెట్టారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు నిందితుడు రవికుమార్ అతడి కుటుంబ సభ్యుల స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంకు ఖాతాలపై ఏసీపీ డీజీ ర్యాంకు అధికారులతో దర్యాప్తు చేయించాలని ఏసీపీ డీజీని ఆదేశించింది. చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించేందుకు ప్రస్తుత తీర్పు కాపీని హైకోర్టు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సీజ్ చేసిన రికార్డులను సిఐడి డీజీకి అందించాలని జ్యుడిషియల్ రిజిస్టర్ను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను సంరక్షించేందుకు ఆ న్యాయాధికారిని తక్షణమే ప్రోటోకాల్ విధుల నుంచి పక్కన పెట్టాలని అభిప్రాయపడింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తీర్పు ప్రతిని సంబంధిత పరిపాలనా కమిటీ ముందు ఉంచాలని రిజిస్టర్ జ్యుడిషియల్ కు ఏపీ హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కౌంటర్ వేయాలని నిందితుడు ఫిర్యాదుదారును ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చారు. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.